చక్రి దగ్గరుండి కానిస్టేబుల్ చేత మళ్ళీ మహాలక్ష్మికి ఫోన్ చేపిస్తూ ఉంటాడు. ఈసారి విడాకులు తీసుకోకుండా ఎలాగైనా సరే బెదిరించండి అని చెప్పడంతో, తప్పకుండా తమ్ముడు నీకోసం నేను చేస్తాను. నువ్వు నన్ను మామయ్య అని ఒకసారి పిలువు అంటే, సరే మామయ్య ఖచ్చితంగా మీకోసం అంటే తనైతే టీ కొట్టు బిల్లు మొత్తం కట్టమంటూ ఉంటాడు. వెంటనే కానిస్టేబుల్ అయితే మహాలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు. హలో చెప్పండి, నేను ఎందుకు ఫోన్ చేశారు అంటే నేనెవరో నీకు తెలుసన్నమాట అంటే, తెలుసు అంటే నా నెంబర్ గుర్తుపెట్టుకున్నావు, మరి నేను ఇచ్చిన వార్నింగ్ గుర్తుపెట్టుకోలేదు ఏమి అనేసి అంటే, ఏమైందండి అంటే, విడాకులు తీసుకోవాలని అనుకున్నావంట కదా! ఎలా తీసుకుంటావు? నేను చెప్పలేదా నీకు? మీ నాన్నతో అన్ని తిట్లు తిని, అంత అవమానాలు పడిన తర్వాత విడాకులు నువ్వు తీసుకుంటే ఇదేనా మీరు చేసే న్యాయం? నా కూతురు ఇప్పుడు విడాకులు తీసుకుంది అని నన్ను గట్టిగా ప్రశ్నించడా? అప్పుడు నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాలి? నువ్విలా చేస్తావా? నేనంటే భయం లేదా? నేను ఇచ్చిన వార్నింగ్ అంటే నీకు లెక్కలేదా? అనేసి గట్టిగా అంటూ ఉంటాడు. మీకెలా తెలిసిందంటే, అంటే నువ్వు తీసుకున్నావన్నమాట. నేను గెస్ చేశాను. నువ్వు తీసుకున్నావా లేదనే అనుకున్నాను. నువ్వు తీసుకున్నావన్నమాట అనేసరికి, అది కాదండి మాకు కరెక్ట్‌గా సెట్ అవ్వట్లేదు. అందుకే తీసుకున్నాము అంటే, ఏంటమ్మా చక్రి నిన్ను కొడుతున్నాడా? ఇబ్బంది పెడుతున్నాడా? అంటే, లేదండి బాగా చూసుకుంటున్నాడంటే, మరేంటమ్మా నాకు అర్థం కాలేదు. మరి ఆ మాత్రం దీనికి ఎందుకు నువ్వు విడిపోవాలి? ఇదే ప్రశ్న మీ నాన్న నువ్వు విడిపోయిన తర్వాత నన్నొచ్చి అడుగుతాడు. అప్పుడు నేను ఏ మొహం పెట్టుకొని అతనికి సమాధానం చెప్పాలి అనేసి అంటూ ఉంటుంది. చూడు, ఇంకొకసారి విడాకులనేసి కోర్ట్‌కి వెళ్ళావో, ఈ విషయం మీ నాన్నకి నేను చెప్పేస్తా. మీ నాన్నగారికి ఈ విషయం తెలీదు కదా అంటే, అయ్యో! మా నాన్నగారికి తెలీదు. తెలిస్తే ఇబ్బందవుతుందంటే, అందుకే చెప్తున్నా. మరొకసారి కోర్టు, విడాకులు అన్నావంటే మాత్రం మీ నాన్నగారికి ఈసారి మాత్రం చెప్పి తీరుతాను. అప్పుడు నువ్వేం చేస్తావు? నిన్ను తీసుకెళ్ళి మీ నాన్న ఇంట్లో తీసుకొని కూర్చోబెడతాడు. సరిపోతుంది. అప్పుడు నీకోసం మేము ఇంత రిస్క్ చేసి పెళ్లి చేస్తే నువ్విలా చేస్తావా నువ్వు అని చెప్పి కానిస్టేబుల్ అయితే గట్టిగా భయపెట్టేసరికి మీకెలా తెలిసింది అని అంటుంది. నాకు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. నీపై నేనెప్పుడూ ఒక కన్నేసే ఉంచుతాను. అలాంటిది నా కన్ను కప్పాలనే చూస్తావా? ఈసారి గాని విడాకులంటే మాత్రం నేను ఊరుకోను చెప్తున్నాను అనేసి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. దాంతో మహాలక్ష్మి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఎవరికి ఇతను చెప్పారు? ఎవరై ఉంటారు? ఇతను మా గురించి ప్రతీదీ ఎలా అతనికి తెలిసిపోతుంది అనేసి ఆలోచించుకుంటే, థ్యాంక్స్ అండి మీకు చాలా హెల్ప్ చేశారు. నాకు కొడుకు పుడితే మీ నాన్నగారి పేరే పెట్టుకుంటాను అనేసి ఐస్ పూస్తూ ఉంటాడు. అక్కడున్న చక్రి అయితే నీకోసం ఏమాత్రం చేస్తాను లేవయ్యా అని చెప్పి కానిస్టేబుల్ కూడా అంటాడు. ఇది రోజు ప్రోమో.